బెంగుళూరులో సర్వైవ్ అవ్వాలి అంటే కోడి కన్నా బాగా మీకు బడ్జెట్ ప్లానింగ్ తెలిసి ఉండాలి. మీ సాలరీ 30,000 రూపీసా? బెంగుళూరులో 30,000 రూపీస్ నిజంగా సరిపోతాయా? పీజీలో ఉంటే మీ మంత్లీ బడ్జెట్ ఎలా ఉంటుంది? ఎంత వరకు సేవ్ చేయొచ్చు? 1 BHK షేరింగ్ లో ఉంటే ఎలాంటి సినారియో ఉంటుంది? ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకే క్లియర్ గా అర్థమవుతుంది. ఐటీ ఫ్రెషర్ ఆర్ ఎనీ ఫ్రెషర్ కి స్టార్టింగ్ సాలరీ ఒక 25,000 ఆర్ 30,000 ఉంటుంది. ఇది చాలా కామన్. కానీ మన ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇంకా చాలా మంది వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి మనల్ని కూడా కన్ఫ్యూజ్ చేసేస్తుంటారు. ఏమని 30,000 రూపీస్ ఎలా సరిపెట్టుకుంటావు? నీకే సరిపోవు ఇంక ఇంటికేం పంపిస్తావు అని. సో మనం ఇప్పుడు ప్రాక్టికల్ గా 30,000 మంత్లీ బడ్జెట్ ని బ్రేక్ డౌన్ చేసి తెలుసుకుందాం. సిటీలో మనకి ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఏంటి? రెంట్, ఫుడ్, ట్రాన్స్పోర్టేషన్, పర్సనల్ ఎక్స్పెన్సెస్ వీటన్నిటిని ఓవర్కమ్ చేసి సేవింగ్స్ చేయడం. సో మనం ఇప్పుడు రియాలిటీని బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. ఫర్ సపోజ్ మీరు కనుక పీజీలో ఉంటే రెంట్ 9,000. మనం ఎంత పీజీలో ఉండి ఫుడ్ తింటున్నా గానీ బయట సైడ్ ఫుడ్ కామన్ కాబట్టి అవుట్ సైడ్ ఫుడ్ ఒక 2,000 రూపీస్. ఇంకా మీ మొబైల్ రీఛార్జ్ అండ్ పర్సనల్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి ఒక 4,000 రూపీస్. నేను ఇందులో ట్రావెల్ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మీరు పీజీ తీసుకున్నారంటే కంపల్సరీ మీ ఆఫీస్ కి దగ్గరలోనే పీజీ సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి ట్రావెలింగ్ యాడ్ చేయట్లేదు. టోటల్ మనకి 15,000. సో మీ ఎక్స్పెన్సెస్ 15,000 పోను, మీకు ఇంకా సేవింగ్స్ 15,000 ఉంటది. కమింగ్ టు ద 1 BHK సినారియో, షేరింగ్ విత్ 2 మెంబర్స్. రెంట్ 7,000 షేరింగ్ కాబట్టి, గ్రోసరీ 2,000 రూపీస్, కరెంట్ అండ్ ఇంటర్నెట్ బిల్ 1,000 రూపీస్, మొబైల్ అండ్ ఎక్స్పెన్సెస్ లైక్ షాపింగ్ 4,000 రూపీస్, ట్రావెలింగ్ 3,000 రూపీస్, అవుట్ సైడ్ ఫుడ్ 2,000 రూపీస్, గ్యాస్ ఇంకా డ్రింకింగ్ వాటర్ ఒక 1,000 రూపీస్. సో టోటల్ మనకి అప్రాక్సిమేట్ గా 20,000 రూపీస్ అయింది. సో మీ ఎక్స్పెన్సెస్ పోను మీ దగ్గర ఇంకా 10,000 రూపీస్ ఉంటాయి. ఈ 10,000 రూపీస్ ఆర్ 15,000 రూపీస్ ని యాజ్ టీస్ మీరు సేవ్ చేయాలి అనుకుంటే మీరు ఫాలో అవ్వాల్సిన స్మార్ట్ సొల్యూషన్ ఏంటి అంటే, మీ శాలరీ రాగానే సేవింగ్స్ కంటూ మీరు కొంత అమౌంట్ ని పక్కన పెట్టేసుకోవాలి. మిగిలిన మనీతోనే మీ ఖర్చులన్నిటిని మేనేజ్ చేసుకోవాలి. 30,000 రూపీస్ లో 50% మీ నీడ్స్ ఉంటే మిగతా 30% మీ వాంట్స్ కి, లైక్ మీరు ఫ్యూచర్ లో ఏదైనా డ్రీమ్ బైక్ కొనుక్కోవాలి అనుకుంటున్నారు అనుకోండి, దానికోసం మీరు సేవ్ చేసుకోవచ్చు. ఆర్ ఎనీ కోర్స్ చేయాలన్నా, స్కిల్ డెవలప్మెంట్ కోసమైనా మీరు దాన్ని స్పెండ్ చేయొచ్చు. అండ్ మిగతా 20% మీ సేవింగ్స్ అయి ఉండాలి. మీరు పీజీలో ఉన్న 1 BHK లో ఉంటున్నా సరే మ్యాండేటరీగా మంత్లీ ఒక 5,000 రూపీస్ నేను సేవ్ చేసుకోవాలని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా మీకు ఆన్లైన్ లో చాలా ఎక్స్పెన్సెస్ ట్రాక్ చేసే యాప్స్ కూడా దొరుకుతాయి కాబట్టి వాటిని యూజ్ చేసుకొని మీరు అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ ని తగ్గించుకోవచ్చు. జాబ్ వచ్చిన వెంటనే ఒక్కసారిగా లైఫ్ స్టైల్ మాత్రం అప్డేట్ చేయకూడదు. ఫ్రెషర్స్ ఎవరైనా సరే ఒక 2 ఇయర్స్ మంది కాదు అనుకొని స్కిల్స్ ని డెవలప్ చేసుకోవడం మీద పెట్టుకోవాలి. వన్స్ మీ స్కిల్స్ అప్డేట్ అయ్యాయి అంటే మీ సాలరీ కూడా ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అంటే, 30,000 సాలరీ చిన్నదేం కాదు. 50 వస్తే వెళ్తా, 60 వస్తే వెళ్తా బెంగళూరు అని అస్సలు అనుకోవద్దు. ఇక్కడ జీతం ఎంత అన్నది ఇంపార్టెంట్ కాదు, ప్లానింగ్ ఎలా ఉంది అన్నదే ఇంపార్టెంట్. మరొక ఇంపార్టెంట్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలాగే ఏమైనా టాపిక్ గురించి కావాలి అంటే కమెంట్ సెక్షన్ లో అడగండి, కవర్ చేసేదా.